ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది సార్, ఈ ఇద్దరు వీరులనే ఎంచుకోవడానికి, అందులో పాన్ ఇండియా సినిమా ఇది, మనకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇది నేను క్రియేట్ చేసింది కదండి, ఇద్దరు హీరోలు కథ అనుకున్నాం, ఏదో చిన్న లాక్లు చెప్పాను నేను. హీ ఫౌండ్ రాజమౌళి తెలుసుకున్నాండి ఇది, ఇద్దరు హీరోలు కదండి, ఆడ మనసు ఎందుకు పుట్టిందో చూస్తే ఇద్దరు ఎట్ ఏ టైం 2 సంవత్సరాల పాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ శూన్యం, ఈస్ట్ గోదావరి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళో తెలియదు, కొమరం భీమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నోబడి నోస్ వేర్ ద వెంట్. యాక్సిడెంట్లో వాళ్ళు కలుసుకుని ఉంటే ఒకరి ద్వారా ఒకరు ఇన్స్పైర్ అయితే బాగుంటుంది కదా. అవును, మనం ఇద్దరు ప్రేమించే వ్యక్తుల మధ్యన కెమెరాటరీ కుదిరిందని అంటే ఫిక్షన్ అనండి, బాగుంటుంది కదా. బాగుంటుంది. అది. సో ఇప్పుడు మీరు టీ తీసుకుంటూ మాట్లాడండి సార్ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు ఫ్లడ్ యూ విత్ క్వశ్చన్స్. ఇప్పుడు దీనిలో ప్రధాన అంశం సార్, ఇద్దరు ముగ్గురుతో సగటు ప్రేక్షకుల్ని, వాళ్ళని అనలిస్ట్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ స్నేహబంధం అన్నది ప్రధాన అంశం అంటున్నారు. ఇక్కడ దేశభక్తి, స్నేహబంధం, ఈ రెండింటిని బేరీజ్ వేస్తే మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? ఈ రెండు ఎమోషన్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉండే కాలమాన పరిస్థితుల్లో మన సమాజంలో ఆర్ పీపుల్ రిసెప్టివ్ టు గ్రేట్ థింగ్స్ లైక్ దిస్ అనే ఒక ప్రశ్న ఇది నిజంగానే కలిగింది సార్ నాకు. ఎందుకంటే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు, ఇప్పుడు కమ్ముకున్న కొన్ని పరిస్థితులు, వీటి నేపథ్యంలో సార్, అఫ్కోర్స్ ఇది మొదలై 2 ఏళ్ల క్రితం. ఒక విషయం అండి సార్, ఏ విషయాన్ని ముందు మనం నమ్మాలండి మన మనసులో. కరెక్ట్ సార్, రైట్ సార్. మనం నమ్మకుండా అది మనం చేసామనుకోండి వికటిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా తీసినప్పుడు ఆయన తాలూకు జీనియస్ని ఒప్పుకోవడానికి ఫీల్డ్ సిద్ధంగా లేదండి. రైట్ సార్. ఎందుకు హిట్ అయింది ఇది రామ్ గోపాల్ గారు, దీపం చటర్జీ ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ చేశాడు, ఆయన పట్టుకురండి అన్నారండి అందరూ. రండి, దీపం చటర్జీ ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తే శివాంత్ హిట్ అయిపోద్దని చెప్పి వాళ్ళు నమ్మించేసుకున్నారనమాట. బికాస్ దే డింట్ వాంట్ టు ఎకనాలజీ ది జీనియస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. అర్థమైంది కదండి. అర్థమైంది సార్. అలాగా ఎదురు సీతారామరాజు కొమరం భీం పేరు పెట్టి సినిమా హిట్ అయిపోద్దని మనం అనుకుని మేము స్టార్ట్ అయ్యామనుకోండి, సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అవుతాయి. వాళ్ళ గొప్ప వ్యక్తులుగా మనం చూపించాలి, వాళ్ళ తాలూకు త్యాగాల్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి అన్న సిన్సియర్ భావంతో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో యూ కాంట్ గో రాంగ్. అబ్సల్యూట్లీ నాట్ సార్. అంటే రాంగ్ ప్రసక్తే ఉండదు సార్. ఇట్ ఈస్ జస్ట్ దట్ హౌ బిగ్ రైట్ ఇట్ ఇస్. అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారిది మీది స్టాండర్డ్, మీరు చేసిన వర్క్లోనే, మీరు చేసిన కథల్లో ప్రూవ్ అయిపోయింది. కానీ ఇవన్నీ ఏమిటంటే అంతకు మించి ఆ దాని వెనక సైన్స్ చెప్తున్నాను, దానికన్నా ఎమోషన్ చెప్తున్నాను సార్. వాళ్ళ దాని గొప్పతనం మనం నమ్మాలి, ఆ నమ్మిన దాన్ని సిన్సియర్గా పోర్ట్రేట్ చేయాలండి. జస్ట్ ఆ పేరు పెట్టుకుంటే సరిపోదండి, అది చెప్తున్నాను. అది చాలా గొప్ప సవాల్ సార్. మీరు అన్నారు కదా, లిటరేచర్ ఈజ్ నాట్ అవైలబుల్ అబౌట్ ఈ వీరుల గురించి. మనకి తెలిసిన విషయాలు కొన్ని, మనకు తెలిసిన కొన్నిలో అంత ఎలివేట్ అయ్యి వాళ్ళు వచ్చే అవకాశాలు లేని పక్షంలో మరి మనమే ఈ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసే క్రమంలో బోల్డ్ అంతా ఊహించుకోవాలి ఇలా ఉంటుందని చెప్పి. ఈ కొమరం భీం పాట వినిపించారు సార్ అశోక్ తేజ గారు, ఇందాకే వచ్చారు. అసలు ఎవరండి? సుద్దాల అశోక్ తేజ గారు. ఆయన వినిపించిన సుద్దాల అశోక్ తేజ గారు వినిపించిన కొమరం భీం పాట అసలు దాని వెనక ముందు ఏమైనా చెప్పారా? కొంత చెప్పారు సార్. మీరు మిగతా మీ నుంచి విందామని వెయిట్ చేస్తున్నాం. మొత్తం ఆయన ఏం చెప్పారో చెప్తే. ఓహో, ఎలాగో రేపే సినిమా కదా సార్ మనకి, ఎలాగో కాబట్టి ఆబ్వియస్లీ చిత్రహింసలు పెడుతున్న సమయంలో కొమరం భీం అనే యోధుడిని ఆ పాటని ఆయన భరిస్తూ, ఆ నొప్పిని భరిస్తూ తనకి తాను మాట్లాడుకుంటున్న పద్ధతి, అది ఎలా ఇంట్రడ్యూస్, ప్రపంచం పాడాలా లేకపోతే ఇంకెవరైనా? సాక్షి దాంట్లో కాలు ముక్త బాన్సేన అంటే అడిగి తల్లి పుట్టనట్టేరా నువ్వు, తను పుట్టనట్టేరా నట్టేరా అని ఆ పదం, ఆ సాక్షిలోనూ దాని తాలూకు అర్థం అండి అని చెప్పారు సార్. అదే, సో ఈ క్యారెక్టర్స్ ఊహించుకోవడంలో సార్ మీరు ఎంత దూరం వెళ్ళారు, ఎంత లిబర్టీస్ తీసుకున్నారు? ఒక ఆలియా భట్ లాంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రేమ కథ, వాళ్ళ మధ్య తను బ్రీఫ్ రోల్ అని కూడా, ఇవన్నీ మాకు బిట్స్ అండ్ పీసెస్గా అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఒక తెర మీద ఇంతమంది ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది సార్ మాకు. నాకండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఆలియా భట్ అండి. ముందు ఆలియా భట్ అన్నప్పుడు ఆలియా భట్ అన్న మనసులో చిన్న ప్రశాంతం వచ్చిందండి. ద మూమెంట్ ఐ సా హర్ ఇన్ ద మేకప్, అవునా సార్, ఫ్లోడ్ ఫిదా. ఇప్పుడు కూడా నాకు ఎన్నిసార్లు ఆ స్క్రీన్ చూస్తాను సార్, నాకు ఏడుపు వచ్చింది సార్. ఇప్పుడు కూడా నాకు అర్థమవుతుంది. దట్టర్ ఇన్నోసెన్స్, అట్టర్ కమిట్మెంట్ టువర్డ్స్ బాగా
ది వే షీ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్, వర్డ్స్ ఫైల్ మీ. అమృతం చుక్కలు అంటాం చూడండి, ఆవిడ చాలా తక్కువ లెంత్ సినిమాలో అండి, బట్ ప్రతిసారి కూడా అలా లెగుస్తుంది పైకి అండి. షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్ కదా సార్, అంటే యాక్ట్రెస్ అంటే. బట్ మీరు ఊహించిన సీత అక్కడ కనిపించడం, కానీ నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ చూపించేసేస్తుంది ఆవిడ. నీ జీవితంలో ఎప్పుడు ఎవరు షూటింగ్ చూడటానికి వెళ్ళా, మా అబ్బాయి షూటింగ్ చాలా రేరుగా వెళ్తానండి, ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను షూటింగ్ అండి. రష్ చూసిన తర్వాత నా జీవితంలో ఎవరితోనూ సెల్ఫీ తీసుకోలేదండి, ఆవిడతో తీసుకున్నాను నేను. బా ఎంత గ్రేట్ విషయం సార్. అయితే తనకి ఎంత గ్రేట్ అంటే ఆలియా భట్కి మీలాంటి మీరు ఇన్ని కథలు, ఇంత ఎక్స్పీరియన్స్, చాలా చాలా ఐ మూవ్డ్ సార్ బియాండ్ వర్డ్స్. సార్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హర్ యాక్టింగ్ సార్? అంటే మీరు ఏమైనా చెప్పలేదండి ఆవిడదా అండి? ఇట్స్ డివైన్ అంతేనండి. అంటే ఆవిడ పూర్వజన్మ ఫలం అంటాను, పూర్వజన్మ పుణ్యం చేసుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆవిడది కానీ అంట, అంతే తప్ప బయట చూస్తే అంత అల్లరి పిల్లలు, అంత కోతి ఇంకొక పిల్ల ఉంటుందండి. యూ కాంట్ ఇమాజిన్. అవునా? యూ కాంట్ ఇమాజిన్. కోతండి, కోత సార్. అంటే కోతంటే ఐ మీన్ అల్లరి చేయట్లేదండి. బట్ ద మూమెంట్ షీ డాన్స్ ద మేకప్, సీతమ్మ. సీత అని అనలేనండి, సీతమ్మ. చాలా గొప్ప చాయిస్ సార్. అసలు ఎలా స్ఫురించిందో రాజమౌళి గారికి, అంటే ఆవిడనే తీసుకోవాలని. అదృష్టం అండి. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్. మనకున్న కంటెంపరీ ఆర్టిస్ట్లో దట్ ఫీలింగ్ ఆఫ్ డివైనిటీ, పతివ్రత, సాధ్వి. ఇట్స్ గ్రేట్ సార్. ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్. చాలా. ఐ విల్ డేర్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్, అది తప్పైతే క్షమించండి సార్. ఇప్పుడు వైబ్ ఆఫ్ ద కంట్రీ మనం చూస్తున్నాం, వీఆర్ సీయింగ్ అ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ ఒక తీవ్రమైన ఇంటెన్సిటీ, ఒక తీవ్రమైన డివైడ్, అలాంటి ఒక ఉద్రేకం ఉండే వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం సార్. ఒక కథకులుగా మీ అభిప్రాయం కానీ, బికాస్ మీరు దేశభక్తి అనే ఎమోషన్ తర్వాత తరానికి అందించాలనే సంకల్పం ఉందంటేనే సినిమా కేవలం వినోదం కాదని నమ్మే వ్యక్తి సార్. సో మరి ఇటువంటి ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు దాని తాలూకు పర్యవసానాలు కానీ పరిణామాలు ఉంటాయని మీరు నమ్ముతారా సార్? అంటే మీరు అంటే ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చారు మీరు సార్? కాశ్మీర్ ఫైల్స్ అన్నారు, ముందు నా సినిమా ఇంకా చూడలేదు సార్. ఐ నో ఇట్స్ బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ కూడా ఇంకా దానికి ఇంకేదో ఉంటుంది. అవును సార్. సంథింగ్ ఫార్ దిస్ థింగ్. ఇప్పుడు దీని తాలూకు ఏదైతే రిపర్కషన్స్ అంటున్నారు ఏంటంటే నాకు అర్థం కాలేదు. అంటే హ్యూమనిటీస్ ఈస్ గోయింగ్ టు డివైడ్ పీపుల్ బై కమ్యూనిటీస్, బై లాంగ్వేజ్, బై రిలీజియన్, నథింగ్ ఆఫ్ ద సార్ట్. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? RRR గురించి కాదు సార్, కాశ్మీర్ ఫైల్స్ మీరు చూసున్నారు అనుకుని. మన సినిమా కాదండి, లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. యా దట్స్ ఫైన్ సార్. దీంట్లో ఎట్లాంటి వచ్చే అవకాశం ఉందో మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? దీంట్లో వస్తుందని కాదు సార్, అలాంటి సినిమాలు ఉన్న టైంలో డివైడ్ వచ్చే సినిమాలు మూవీ బై ఇట్సెల్ఫ్ అండి, అది మూవీస్ బేసిక్. అంటే రియలిజం చూపించినప్పుడు సార్ మనం నిజ జీవిత సంఘటన. రియలిజం కాదు కదా నాకు కావాల్సింది, మన వీరుల తాలూకు హీరోయిజం లేపుతున్నాం ఇంకా పైకండి.